మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. నరుడా ఈ జన్మ నాకొద్దు నరుడా. ఒరే తమ్ముడు, నువ్వు అలా ఏడవద్దురా. నువ్వు ఏడిస్తే నేను చూడలేనురా. కష్టాలు దొంగలకు కాకపోతే పోలీసులకు వస్తాయా నాయన? అందుకే ఏడుచలేదు, ఉల్లిపాయలకు వస్తుంది ఏడుతున్నాడు. కాదురా, నేను నిజంగానే అన్న కోసం ఏడుస్తున్నా. నిజమా? ఎట్టా ఉండేవాడు అన్న, ఇప్పుడు ఎట్టయిపోయాడో చూడు. అన్నా, నిన్నిట్ట చూడలేకపోతున్నారే. ఓ పని చేయవే. ఏంట్రా? నన్ను అర్జెంటుగా చంపి. నేను నిన్ను తప్పలేనురా. లేకపోతే నువ్వు చచ్చిపో. లేకపోతే ఏంటి, ఎగబొతుకులు అయిపోయినాయి. తెల్లవారుజాము 4 గంటలు లేచి పప్పు రూపమంటున్నాడు. కంటి నిండా నిద్ర లేకుండా పోతుంది. 12 గంటలు లేపి నీళ్లు తోడమంటున్నాడు. ఎటొచ్చి బిపాసగా ఏ పని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? రాత్రంతా నిద్రపోనికుండా ఏదో పని చెప్తూనే ఉన్నాడు. ఏ పని చెప్తున్నాడు? ఏ పని చెప్తున్నాడు వాడు నీకు? ఏదో పని చెప్తున్నాడని వాడు లుంగిలో చీమలేశాను. వాళ్ళు గారు 4 వేసి వచ్చేవాళ్ళు కూడా చచ్చా నేను. చాలా దారుణంగా చచ్చుంటాయి. ఏంట్రా కబుర్లు? అండా బుర్జీ రెడీయా? నీ పెండా బుర్జీ రెడీ. లెటర్ స్టార్ట్. దీనికి ఏం తక్కువ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అండా బుర్జీ ఎంత అందంగా చేశాడు. ఇదిగోండి సార్. ఎవరు అండాపురి చేసింది? నేనేనండి. దీన్ని అండాపురి అంటారా? అన్న క్షమాపణ చెప్పరా. ఎందుకు చెప్పాలి బే? ఏం చూసావు బే? అన్నే కొడతావరా? మేమే కొట్టలేదు. అసలు అన్నంటే ఎవరు? ఊరుకో, నువ్వు ఉండన్నా. ధైర్యమైన సొత్తు, డైరింగ్ ఆయన ఆస్తి. ఆ మొకారం చూసావా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అన్న సూటు బుట్టు వేసుకుని నల్ల కళ్ళజోడు పెట్టుకుని రోడ్డు మీద అలా నడిచి వస్తుంటే నా స్వామి రంగా. ఆటోలు, లారీలు, ట్రైన్లు, ఆఖరికి రోడ్ రోల్స్ గతగతగతగా వణుకుపోతే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళే. పోలీసులు ఫోన్ చేద్దామా? వద్దులేరా. జీతం భత్యం లేకుండా మిగిలింది తిని పగలు రాత్రి గొడ్లలా పనిచేసేవాళ్ళు మనకి దొరకరు. వీళ్ళని ఇలాగే కంటిన్యూ కానిద్దాం. నా గురించి మీకు ఇన్ని విషయాలు తెలుసా? నాకే తెలియదురా. కానీ ఈ విషయం పోలీసులు మాత్రం తెలియదు. నేను ఈ స్థితికి రావడానికి కారణమైన మా వాళ్ళు నాకు దొరకాలి. వాళ్ళ సంగతి తేలుస్తాను. ఏంటి తేల్చేది? నిన్ను నమ్ముకుని నాకు ఎంగిల్ ప్లేట్లు కడగడమే సరిపోయింది. అదే ఆ కాదురుగాడిని నమ్ముకుంటే నా ప్లేట్ కూడా వాడే కడిగేవాడు. జ్యోతి లక్ష్మి, ఏంటండి? నిన్ను పగలు కష్టపడి పని చేయొద్దని చెప్పాను కదా. ముందే చెల్లు తుడుచుకోండి. అన్నా, వాడి శాస్త్రాలు చూస్తా ఇంకా నుంచుంటావేందన్నా? అసలు నీకు శివు నెత్తి ఉందా? కడుపు అన్నం తిన్నా, గడ్డి తింటావా? మడి జన్మెత్తావా, పశు జన్మెత్తావా? అరే, బిపాస మీద నాకు నమ్మకం ఉందిరా. ఆడి మీద నాకు నమ్మకం లేదు. కొన్ని విషయాలు చూసి చూడట్టు వదిలేయాలి బ్రదర్. పొద్దు నుంచి దెబ్బలు పడక వాళ్ళంతా తిమిరిగా ఉంది. కమాన్ బీట్ మీ. కొట్టి నాకు సుఖాన్ని ఇవ్వండి. ఏ కానిస్టేబుల్, నుంచి వీడు రన్నింగ్ కమిటర్ లాగా వస్తున్నావు అనుకో. ఏ కానిస్టేబుల్, గవర్నమెంట్ నీకు జీతం ఇచ్చేది పేపర్ చదవడానికి కాదు, నన్ను కొట్టడానికి. మర్యాదగా నన్ను కొడతావా? నీ మీద కేసు పెట్టమంటావా? గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ పుష్పరాజు గారికి పిచ్చెక్కినట్టుంది. ఆ సైడ్ పరిస్థితి బాగాలేదు సార్. అది మన కోటింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు నిజం చెప్తాడు చూడు. ఎందుకు చెప్పాలి? ఏం కొట్టేవని చెప్పాలి? ఎరా, దెబ్బలు సరిపోలేదా? సరిపోలేదు. ఏ కొడతావా? రా కొట్టు. రా రా, రండి సార్, కొట్టండి. ఆవేశంతో నన్ను కొట్టాలి. ఎరా, రివర్స్ లో వస్తున్నావు. ఇలా చేస్తే వదిలేస్తాను అనుకున్నావా? కానిస్టేబుల్స్ సార్, సెల్లో ఎప్పుడైనా క్యాబరే డాన్స్ చూసారా? లేదు సార్. ఇప్పుడు చూడండి. మీరు చేస్తారా సార్? నేనే చేస్తాను. అమ్మా, అబ్బా, ఉషా, ఉషా, అబ్బా, ఉషా, అమ్మా, అబ్బా, ఓహో, అబ్బా, ఏ హాయ్. వాటర్ పట్టురా. చూసారా మన కోటింగ్ ఎలా సైలెంట్ అయిపోయాడో? సైలెంట్ గా సార్, రిలాక్స్ అవుతున్నాడు. మసాజ్ చేసుకున్నంత హాయిగా ఉంది. ఏమన్నా బయట పెట్టాడా? ఏంటి సార్ బయట పెట్టేది? కొట్టి కొట్టి లాఠీ విరిగిపోయింది కానీ ఏం చెప్పలేదు సార్. అంతా ఈ వగలాడి వల్లే జరిగింది. ఎండి గారు నా మాట వినండి. దాని పక్కన వేసుకుని తినకండి. నన్ను కాల్చినా పేల్చినా నేను ఇదే అంటాను. కలిస్తే బతకరా రే? బతికి తీరుతాను. ఎలా రా? ఆయనకి పేల్చడం రాదుగా. సార్ వద్దు సార్, ప్లీజ్. సార్, ఈ రోజు ఎలాగైనా సరే వీటితో నిజం కక్కిస్తాను సార్. మీరేం కంగారు పడకండి. మీరు పదండి మేడం, ప్లీజ్ ప్లీజ్. సార్, సార్, ఆ వగలాడి వెళ్ళిపోతుంది. నేను జరిగింది మొత్తం చెప్తాను, వినండి. వెరీ గుడ్. సార్, వాడు చెప్తుంది మీరు నమ్ముతున్నారా? నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. కమ్ ఆన్. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా జరిగింది ఇది సార్. సలామలేకుం సాబ్. వీడి పేరు అబ్దుల్ ఖాదిర్ సార్. వీడికి ఆ గ్యాంగ్ తో సంబంధం ఉంది.
అబ్దుల్ ఖాదర్ సాబ్ ఈ గ్యాంగ్ కి నీకేంటి సంబంధం? ఈ గ్యాంగ్ లో వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పు, లేదా అరే సాబ్ ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ తో కులుక్కులు వెళ్ళిన యంగ్ లేడీ ఈ గ్యాంగ్ లోదే సాబ్. నువ్వు చెప్పేది నిజమేనా? అరే అల్లాహకి కసం సాబ్, హమ్ జూట్ నహీ బోల్తే సాబ్. ఈడు అమ్మాయి కలిసి కారులో తిరగడం నా కళ్ళారా చూశాను సాబ్. కానిస్టేబుల్ సార్ వీడు వదిలేయండి. తరగతి హలో, శ్రీశైలం నుంచా? సార్, శ్రీశైలం ఫారెస్ట్ లో కిడ్నాపర్ కారు దొరికిందట, కానీ కారులో ఎవరూ లేరని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్. సార్ నేను బయలుదేరుతాను. చూడు, ఆ. ఆ అమ్మాయి దొరికేంత వరకు మీ ఇద్దరు రోజు పొద్దున సాయంత్రం స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టాలి. అర్థమైందా? ఆ. రండి. వెళ్ళొస్తాను సార్. వెళ్ళు. మేరా దోస్త్ ఠెరో. మిమ్మల్ని ఆ అల్లాయే పంపించి నన్ను రక్షించాడు. చలో బాయ్. నవీన, పర్సనల్ సెక్రటరీ ఆఫ్ కేకే. గోంగూర పప్పు ఆంధ్ర స్పెషల్. నెయ్యి వేయద్దు, ఏ పోయండి. చాలు. బాబు కాస్త చికెన్ చీ, 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 చీ. ఈ చికెన్లు మటన్లు పాములు కప్పలు లండన్ లో తిని తిని అసహ్యం వేస్తుంది. పొలివారినట్టుంది. మంచిలు తాగు తాగు తాగు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు పరిచయం అయ్యాక మా అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది. ముందు ముందు ఇంకా మార్పులు వస్తాయి. ఇక ఆ ముచ్చట కూడా నా కళ్ళ ముందు జరిగితే చూడాలనుంది. చిచి, అదేం కోరికండి? అమ్మ మాట్లాడుతుంది మన పెళ్లి గురించి. ఓహో, పెళ్లి గురించా? నేను ఇంకా ఏదో అనుకున్నానులేండి. నేను వెంటనే లండన్ ఫోన్ చేసి మా అక్క బావలు రమ్మని చెప్పి మా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తా. అమ్మో ఎంత పెద్దగారో. బహుశా మీ అక్క బావలు వచ్చినట్టున్నారు. అక్క బావ రాకూడదే. నవీన ఎక్కడ? ఎందుకండి? మీ కూతుర్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మా అమ్మాయి ఏం తప్పు చేసింది? వాళ్ళ ఎండి కూతుర్ని కిడ్నాప్ చేసింది. కిడ్నాపా? ఇన్స్పెక్టర్ మీరు పైకి వెళ్ళండి. కానిస్టేబుల్స్ మీరు ఇటు వెళ్ళండి. మొత్తం ఇల్లంతా వెతకండి. ఇప్పుడు ఎలా? చూడండి. సార్ ఈ బ్రీఫ్ కేసు మీద కేక్ ఏం రాస్తుంది సార్? అరే ఈ బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు సర్ది కిడ్నాపర్ కిమ్మని తనే నాకు ఇచ్చి పంపించింది. ఇది ఎక్కడికి వచ్చిందబ్బా? షిట్, ఎంత మోసం! ఈ ఇంట్లో తను వాళ్ళ అమ్మ తప్ప ఇంకేం మగాడు లేడని చెప్పింది. చచ్చా, చాలా మోసం. కానిస్టేబుల్స్ సార్ ఇల్లంతా సరిగ్గా వెతికారా? చూడండి, కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎక్కడో శ్రీశైలం ఫారెస్ట్ లో దాచారు. మర్యాదగా మీ అమ్మాయిని లొంగిపోమని చెప్పండి. అర్థమైందా? అవును, ఆ 10 లక్షలు ఏం చేసావు? దాచేశాను. మనం పారిపోవాలి. పద. ఉషా, ఏంటి ఏమైంది? డాడీ గుర్తొచ్చారు. నేను వెంటనే డాడీని చూడాలి. నేను చేసిన ఫూలిష్ పనికి ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో. నువ్వేం చేసావు? అసలు నిన్న ఆ డిక్కీలో ఎవరు పడేశారు? ఏంటిదంతా? నేను లండన్ నుంచి తిరిగి వచ్చేసరికి మా డాడీలో చాలా మార్పు కనిపించింది. దానికి కారణం మా ఆఫీస్ లో పనిచేసే నవీన్ అని తెలుసుకుని డాడీ నా మాయ నుంచి బయటకు తీసుకొచ్చారు. చెయ్యి ఇవ్వరా? మొత్తానికి మీ డాడీ మంచి రసికుడు అన్నమాట. నోనో, మా డాడీ అలాంటి వాడు కాదు. అంతా నవీన మాయ. అంతా నవీన వల్ల జరిగిందంటావు? నవీన వల్ల కాదు, నీ వల్ల. నా వల్ల? అవునరా, నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. సారీ అండి, నేను కావాలని చేయలేదు. మర్చిపోయిన విషయాన్ని ఎందుకురా పదే పదే గుర్తు చేస్తావు? నేను సారీ చెప్పింది దానికి కాదు, కారు దొంగతనం గురించి. ఓ అందుకా? మరి మీరెందుకు అనుకున్నారు? ఓ అందుకా? ఎందుకు? అందుకేలేండి, అర్థమైంది. ఏయ్, పిచ్చెక్కిందా నీకు? ఉండండి, నేను కూడా వస్తున్నాను. ఉండండి. ఏయ్, ఇడియట్! నాతో వచ్చి చంపేస్తాను. ఏమండి, ఒక్కళ్ళే వెళ్ళకండి, పాములు అవి తిరుగుతుంటాయి అక్కడ. ఉండండి, నేను కూడా వస్తాను. నీ హెల్ప్ నాకే అవసరం లేదు. డోంట్ ఫాలో మీ, ఐ గో అలోన్. పోవే, నీ కర్మ.
ఏదో సరదాగా చేశాను. Don't talk to me. ఏంటి సరదా? నేను ఏడిస్తే నీకు సరదానా? నేను బాధపడితే నీకు సరదానా? అసలు నన్ను ఆట పట్టించడానికి నువ్వెవరు? హా? నీకు నాకు సంబంధం ఏంటి? హా? ఉషా 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 ఇంకొకసారి నన్ను ఫాలో అయినా నాతో మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఇక్కడ జారిపట్టడం ఎంత అకస్మాత్తుగా జరిగిందో నేను మిమ్మల్ని అడుగు తీసుకురావడం కూడా అలానే జరిగింది. కానీ నువ్వు నమ్మవు కదా, ఇది నిజం. బుజ్జి, నువ్వు చాలా మంచివాడి బుజ్జి. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అదే నీ ప్లేస్ లో వేరే ఎవరైనా ఉంటుంటే నేనేమైపోయి ఉండేదాన్నో. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. కమా. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ. రండి మేడం, ఏం తీసుకుంటారు? హలో, ఆవిడెవరో తెలుసా? ఎవరు? పక్కనే ఫారెస్ట్ లో నక్సల్స్ పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్. పోలీసా? నమస్కారం మేడం. నమస్కారం. ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి ఏమైనా వెహికల్స్ దొరుకుతాయా? దొరుకుతాయి మేడం, అరేంజ్ చేస్తాను. మీరు కాస్త టీ తాగుతుండండి. వెళ్ళండి మేడం. ఓకే. ఒరేయ్, 2 టీ. థ్యాంక్ యూ. బావా, నువ్వేంటిట్టా సర్వర్ ఎప్పుడు అయిపోయావురా? అరే బావా, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం? డేట్లు గుర్తు పెట్టుకోవడానికి నేను నీకేం అపకారం చేశాను రా? ఢిల్లీలో దర్జాగా కార్లు అమ్ముకుని బతికేవాడిని. అటువంటి నన్ను ఈ హోటల్లో అట్లు తోకునే స్థితికి తీసుకొస్తారా నువ్వు? అంతేకాకుండా ఆ కోర్టులో వాట ఇవ్వడానికి గుంటను తీసుకొచ్చావా? ఓటిలో వాటారా? నీ బొంద. ఈ అమ్మాయి నా కాబోయే సహధర్మచారి. రాబోయే కష్టాలకు ప్రాక్టీస్ గా ఉంటుంది కదా అని వెంట తీసుకొచ్చా. వెరీ గుడ్, వెరీ గుడ్. ముందు ముందు తెలుస్తుంది వీడి వల్ల నీకు ఎన్ని ఉపయోగాలు ఉంటాయో. కోటి గురించి అడుకో. బావా, నీకు దండం పెడతాను. ఆ ₹1 తలా ఇంత పడేసావు అనుకో, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. ఏ కోటి? అదే ఆ రోజు చెప్పేవా ఆ కోటి. ఏ కోటి? అప్పుడు మాకు చెప్పావే ఆ కోటి. ఏ కోటి? ఆ రోజు ₹1 గురించి ఢిల్లీలో చెప్పలేదా నువ్వు? నేనే అసలు కన్ఫ్యూజన్ లో ఉంటే ఏంట్రా మీ గోల? మా అల్లుడు ఆ అమ్మాయి శ్రీశైలం అడవుల్లో ఉన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ అమ్మాయిని పట్టుకోగలిగితే మన అందరం ఆ ₹1 పంచేసుకోవచ్చు. అయితే మనం వెంటనే ఏదో బండికేసి వెళ్ళిపోదాం. ఏంటి వెళ్ళేది? ఇప్పుడేగా పోలీస్ జీప్ వెళ్ళింది. మిమ్మల్ని ఎక్కడో ఫోటోలు చూసినట్టుంది. ఆ ఫోటోయే కదా తల్లి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. వెహికల్స్ దొరకలేదు మేడం. ఈ రాత్రికి ఇక్కడే స్టే చేసి రేపు పొద్దున హ్యాపీగా వెళ్ళండి మేడం.